తెలంగాణపై మరోసారి పచ్చపార్టీ విషం చిమ్మింది. రాష్ట్ర విభజనపై టీడీపీ నేత ఏపీ మంత్రి లోకేష్ అవాకులు చెవాకులు పేలారు. తెలంగాణ ఏర్పాటు సందర్భంగా 2014లో తమను మెడలు పట్టి కట్టుబట్టలతో గెంటేశారంటూ కారు కూతలు కూశారు. ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానిగా అమరావతి రీస్టార్ట్ పేరుతో ఏర్పాటు చేసిన సభలో చేసిన లోకేష్ కామెంట్లపై తెలంగాణలో సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిన రాష్ట్ర విభజనపై తప్పుడు కామెంట్లు చేశారంటూ తెలంగాణ ప్రజలు మండిపడుతున్నారు. గతం కూడా గుర్తు చేసుకోవాలి. 2014లో రాష్ట్ర విభజన జరిగింది. కట్టుబట్టలతో మెడబట్టి మన బయటికి గెంటేశారు. ఎక్కడి నుంచి పరిపాలించాలో తెలియని పరిస్థితి. మనం ఒకసారి గతం కూడా గుర్తు చేసుకోవాలి. 2014లో రాష్ట్ర విభజన జరిగింది. కట్టుబట్టలతో మెడబట్టి మన బయటికి గెంటేశారు. ఎక్కడి నుంచి పరిపాలించాలో తెలియని పరిస్థితి. మనం ఒకసారి గతం కూడా గుర్తు చేసుకోవాలి. 2014లో రాష్ట్ర విభజన జరిగింది. కట్టుబట్టలతో మెడబట్టి మన బయటికి గెంటేశారు. లోకేష్ కామెంట్లపై తెలంగాణ డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్ కొనతం దిలీప్ స్పందించారు. లోకేష్ చెప్పినట్లు పచ్చ పార్టీని 2014లో వెళ్లగొట్టలేదన్నారు. 2015లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన తొలి తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రయత్నించినందుకే మిమ్మల్ని తెలంగాణ ప్రజలు ఇక్కడి నుంచి పంపించి వేశారన్నారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసినందుకు ప్రయత్నించి మీ మనిషి రెడ్ హ్యాండెడ్గా దొరికినందుకే కరకట్టకు తరిమేశారని గుర్తు చేశారు. గతం కూడా గుర్తు చేసుకోవాలి. 2014లో రాష్ట్ర విభజన జరిగింది. కట్టుబట్టలతో మెడబట్టి మన బయటికి గెంటేశారు. ఎక్కడి నుంచి పరిపాలించాలో తెలియని పరిస్థితి. మనం ఒకసారి గతం కూడా గుర్తు చేసుకోవాలి. 2014లో రాష్ట్ర విభజన జరిగింది. కట్టుబట్టలతో మెడబట్టి మన బయటికి గెంటేశారు. ఎక్కడి నుంచి పరిపాలించాలో తెలియని